ఈ సినిమా కథంతా 1945లో సాగుతుంది. స్వాతంత్ర్యం కోసం పనిచేస్తున్న ఆజాద్ హింద్ ఫౌజ్ చీఫ్ సుభాష్ చంద్రబోస్ ఇండియాకు వస్తున్నట్లు తన అనుచరులకు తెలియజేస్తాడు. తన ఎక్కడ ల్యాండ్ అవ్వాలనేది కోడ్ రూపంలో తెలియజేయాలని తన ముఖ్య అనుచరుడు త్రివర్ణకు లేఖ ద్వారా తెలియజేస్తారు. చంద్రబోస్ ఇండియాకు వస్తున్నట్లు తెలుసుకున్న బ్రిటిష్ ఆర్మీ అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. అదే సమయంలో మద్రాసు ప్రెసిడెన్సీలోని రాసపాడు జమీందారు కూతురు విజయ అభిరామి హత్య జరుగుతుంది. ఈ కేసు విచారణ బాధ్యతలను బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ కళ్యాణ్ రామ్ కు అప్పజెపుతారు. డెవిల్ కి విజయ కజిన్ నేషేదా సంయుక్త మీనన్ పై అనుమానం కలుగుతుంది. ఆమెతో ప్రేమలో పడినట్లు నటించి అసలు విషయం తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. బోస్ను పట్టుకునే ఆపరేషన్కు ఈ కేసుతో ఉన్న సంబంధం ఏంటి? బోస్ ముఖ్య